గైస్ 30,000 ఫోను ఎక్స్చేంజ్ ఆఫర్లో మీకు 10,000కి వస్తే ఎలా ఫీల్ అవుతారు? అది 512 GB ఇంటర్నల్ మెమరీతో వస్తే ఎలా ఫీల్ అవుతారు? అది మీకు డైమెన్సిటీ 8050 ప్రాసెసర్తో వస్తే ఎలా ఫీల్ అవుతారు? అండ్ ఒక పర్ఫెక్ట్ డిజైన్తో వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఇవన్నీ జస్ట్ మీకు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లో నాకు 10,000 రూపాయలకు కొన్ని ఈ ఫోన్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫోన్ ఏంటి, దీని కథ ఏంటి, ఇది నేను ఎలా పొందాను, ఇవన్నీ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే చేయాల్సింది ఒకటే, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ పెడతాను. అక్కడి నుంచి దయచేసి వీలైన తొందరగా మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇది ఫస్ట్ టైం మనం మాత్రం ఈ లూట్ డీల్ అయితే పోస్ట్ చేసాం. అండ్ వాట్సాప్ డీల్ ఛానల్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో. ఫస్ట్ మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉండండి. బెస్ట్ డీల్స్ ప్లస్ ఇవాన్ టీవీ సెర్చ్ చేయండి, టెలిగ్రామ్ సెర్చ్ బార్లో మన ఛానల్ వస్తుంది. మీరు ఉన్నట్టయితే చాలామంది అయితే ఈ లూట్ డీల్ అయితే పర్చేస్ చేశారనమాట. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు గట్టిగా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ డీల్ అని చెప్తాను. ఫస్ట్ ఫోన్ వచ్చేసి టెక్నో కెమాన్ ప్రీమియర్ 5G అనమాట. ఇది టెక్నో నుంచి వచ్చిన ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫ్లాగ్షిప్ అంటే టెక్నో ప్యాంథమ్ X2 Pro డైమెన్సిటీ 9000 సిరీస్తో వచ్చిన ఫోన్ ఫ్లాగ్షిప్. దాని తర్వాత వచ్చిన ఫోన్ అనమాట డైమెన్సిటీ 8050తో వచ్చింది. ఇది మనకి చూడడానికి ఒక చిన్న కంపెనీ అనుకోవచ్చు, బట్ వీళ్ళు తెచ్చే ఫోన్స్ మాత్రం చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు వాడే హార్డ్వేర్ కూడా చాలా ప్రీమియం ఉందన్నమాట. ఫస్ట్ ఇది నేను 48 అవర్స్ కంటే తక్కువ యూజ్ చేశాను కాబట్టి నాకు నచ్చిన వాటి గురించి మాట్లాడతాను. ఇవి ప్రోన్స్ కాన్స్ కాదు, నాకు నచ్చిన వాటి గురించి మాట్లాడతాను. గుర్తుపెట్టుకోండి, ఇది ఇనిషియల్ రివ్యూ మాత్రమే. ఎందుకంటే మీకు మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నాకు దీని యొక్క డిజైన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ ఫోన్ చేతిలో పట్టుకోగానే ఇన్ హ్యాండ్ ఫీల్ చెప్తున్నా గాయస్. నిజంగా మీరు ఆ బడ్జెట్లో ఏ ఫోన్ కొన్నా సరే, ఈవెన్ మీరు OnePlusలో ఇంకొక ఏ ఫోన్ కొన్నా సరే, దీని ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మీకు రాదు. వీళ్ళు ఫ్రేమ్ ఏది వాడారో కన్ఫర్మ్గా చెప్పట్లేదు, కానీ మెటల్ ఫ్రేమ్ ఉన్నంత ప్రీమియంనెస్ దీనికి ఉంది. మోస్ట్లీ మెటల్ ఫ్రేమ్ ఇది. ఫ్రేమ్ ఎలా చెక్కారంటే, మీకు ఇది ఏదైతే యాపిల్ ఫోన్ నిలబడుతుంది కదా ఇలా పెడితే, ఇది కూడా మీకైతే ఇలా నిలబడేస్తుంది అనమాట ఫోను. అలా అంటే అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. బిల్డ్ క్వాలిటీ మాత్రం నాకు టాప్ నాచ్. చేతిలో పట్టుకుంటే 100% నేను పెట్టిన డబ్బులు సాటిస్ఫై. ఇది 25,000 దగ్గర ఉన్న ఒకటి సాటిస్ఫై అనే విధంగా అయితే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇచ్చిన టెక్స్చర్, ఇది గ్లాస్ కాదు, ఇది ఒక మ్యాట్ ఫినిష్ అనమాట. లైక్ వీగన్ లెదర్ అంటారు కదా, ఆ లెదర్ టైప్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇది కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ కెమెరా పంప్ అయితే కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు దీంట్లో సెన్సార్ షిఫ్ట్ ఓఎస్ తీసుకురావడం వల్ల కొంచెం కెమెరా బంప్ అయితే పెంచాల్సి వస్తుంది. అలాగే లేజర్ ఆటో ఫోకస్ ఉంటుంది, రింగ్ లైట్ కూడా ఉంటుంది. ఇవన్నీ పెట్టాలంటే కొంచెం కెమెరా బంప్ అయితే పెద్దగానే ఉండాలి. అండ్ నాకు దీంట్లో సెకండరీ నచ్చిన విషయం వచ్చేసి దీని యొక్క డిస్ప్లే. దీంట్లో మీకు సూపర్ AMOLED 10-bit డిస్ప్లే అయితే వస్తుంది. HD10+ సపోర్ట్ అయితే చేస్తుంది. డిస్ప్లే అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఇది మరీ వైబ్రెంట్గా లేదు, మరీ డల్ కలర్స్ లేదు, మీడియం కలర్స్ మాత్రం ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నప్పుడు సఫిషియెంట్ కలర్ గ్రేడింగ్ అయితే దీంట్లో ఉందన్నమాట. మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మనకి సామ్సంగ్ ఫోన్ ఇప్పుడు నా దగ్గర S22+ ఉంది, అదైతే ఓవర్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అది కొంచెం కంటికి స్ట్రెయిన్ అవుతుంది అన్నమాట. బట్ దీంట్లో ఆ ప్రాబ్లం అయితే చాలా బ్యాలెన్స్గా ఉంది. అలా అని చెప్పి సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేస్తో పోటీ పడేంత కెపాసిటీ దీనికి అయితే లేదు. బట్ వీళ్ళు పెట్టిన ఈ ప్రైస్లో మాత్రం డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. అండ్ నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే, వీళ్ళు ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్లో ఇచ్చినట్టు ఈ బ్లాక్ బార్డర్స్ అయితే ఆల్మోస్ట్ అసలు ఉన్నాయా లేవా అన్నట్టు ఇచ్చారనమాట. 93.3% స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో దీంట్లో ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి మొత్తం కూడా అసలు బ్యాక్ బెజల్స్ ఎక్కడా లేవన్నమాట. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఏదైతే ఒక ప్రీమియం డిస్ప్లే ఏదైతే ఉంటుందో ఆ డిస్ప్లే ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని కూడా దీంట్లో అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో ఛార్జింగ్. అంటే గైస్, నేను ఇది 48 అవర్స్ బిలో, అంటే ఒక ఆల్మోస్ట్ 2 days అనుకోవచ్చు. నేను ఒక్కసారి ఛార్జ్ చేశాను. స్టిల్ నేను వీడియో షూట్ చేసే టైంకి 38% దీంట్లో ఛార్జింగ్ రిమైనింగ్ అయితే ఉందన్నమాట. ఇది ఫుల్ ఛార్జ్ 100% అవడానికి 1 hour అయితే టైం తీసుకుంటుంది. నేను పెట్టినప్పుడు స్టార్టింగ్ అయితే 40% ఉంది, కొద్దిసేపు వాడిన తర్వాత ఛార్జింగ్ పెట్టాను అనమాట. నాకు తొందరగానే ఛార్జ్ ఫుల్ అయింది. దీంట్లో ఛార్జరు వీళ్ళు బాక్స్లోనే ఇస్తున్నారు, కేబుల్ కూడా బాక్స్లోనే ఇస్తున్నారు. అండ్ ఇది పెట్టిన దగ్గర నుంచి నాకు 50% అయ్యే టైంకి మనకి 4 hours 20 minutes స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో నేను చూడలేదు. 6 hours 7 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది యావరేజ్గా. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి మీరు ఆటోలో పెట్టుకుంటే చాలా బాగా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నా దగ్గర ఉన్న సామ్సంగ్ S22+లో వచ్చేసి మెయిన్ ప్రాబ్లం బ్యాటరీ లైఫ్ అనమాట. ఖచ్చితంగా రోజుకి 2సారి ఛార్జ్ పెట్టాలి. బట్ ఈ ఫోన్ ఒకసారి ఛార్జ్ చేస్తే నేను రోజంతా వాడుకోవచ్చు. కాబట్టి ఈ టెక్నో ఫోన్స్లో ఉన్న ప్లస్ ఇది. నా దగ్గర ఇంతకుముందు టెక్నో ప్యాంథమ్ X2 Pro కూడా ఉంది. ఆండ్రాయిడ్లో బెస్ట్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. సీరియస్ చెప్తున్నారు. దాంట్లో 5120 mAh బ్యాటరీ వచ్చింది. నేను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 day అయితే నాకు వచ్చేది అనమాట. అది నాకు బాగా నచ్చింది. అండ్ దీంట్లో ఇంకొక
ప్రో అని చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే నాకు దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడాలి. సో దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చేసి 108 MP అల్ట్రా వైడ్, 50 MP మెయిన్ సెన్సార్ అయితే ఇవ్వడం, 2 MP డెప్త్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో సెన్సార్ షిఫ్ట్ ఓఎస్ అయితే వస్తుంది. సో సెన్సార్ షిఫ్ట్ ఓఎస్ అనేది మనకి ఏ సెన్సార్ మనం వాడుతుంటే ఆ సెన్సార్కి అయితే ఓఎస్ అయితే మనకి షిఫ్ట్ స్టెబిలైజేషన్ అయితే ఇస్తుంది అనమాట. దీంట్లో బ్యాక్ 2 కెమెరాస్ 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 32 MP కెమెరా ఇచ్చారు. దీంట్లో కూడా మీరు 2K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో మనకి 4K వీడియో ఆప్షన్ అయితే ఉంది, అడిగి మెచ్చుకోవచ్చు. బట్ స్టెబిలైజేషన్ అంటారా, నేను లాస్ట్లో వీడియో ఫుటేజ్ యాడ్ చేస్తాను, పిక్స్ అండ్ వీడియో ఫుటేజ్, అక్కడ మీరు చూసుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది అక్కడ మీరు కామెంట్ కూడా చేయండి అనమాట. ఇక కెమెరాస్ అయితే పేపర్ మీద అయితే బాగున్నాయి కానీ బట్ రియల్ టైంలో అయితే నాకు యావరేజ్ అనిపించాయి. సీరియస్ చెప్తున్నా, యావరేజ్ అనిపించాయి. సో ఫొటోస్ పరంగా అయితే ఇది నాకు బాగా నచ్చింది కానీ వీడియో పరంగా అయితే కొంచెం దీంట్లో ప్రాబ్లం అవుతుంది. మీరు వీడియో చూస్తే లాస్ట్లో ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇక దీంట్లో ప్రాసెసింగ్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో డైమెన్సిటీ 8050 అయితే ప్రాసెసర్ ఇచ్చారనమాట. ఇది మనకి లేటెస్ట్ వచ్చిన ప్రాసెసర్. మీరు ఏదైతే ఫ్లాగ్షిప్ 30,000 ప్రైస్ బ్యాకెట్లో ఉన్న ఫోన్స్లో ఉండే ప్రాసెసర్ అనమాట. ఇది మనకి ప్రాసెసర్ పరంగా చాలా బాగుంది. దీంట్లో హై పర్ఫార్మెన్స్ స్కోర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి యాంటిట్యూడ్ వచ్చేసి 7 lakhs ప్లస్ అయితే స్కోర్ కూడా చేసింది అనమాట. సో నేనైతే 30,000 ప్రైస్ బ్యాకెట్లో ఈ ప్రాసెసర్తో చల్తా అని చెప్తాను. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసి డే టు డే యూసెస్గా చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. నేను టెలిగ్రామ్స్లో డీల్ పోస్ట్ చేయడానికి కానీ డైలీగా నేను యూట్యూబ్ వీడియోస్ అంటే గేమింగ్ అయితే నేను టెస్ట్ చేయలేదు గైస్, గేమింగ్ నేను పెద్దగా ఆడను. బట్ గేమింగ్ అయితే మీరు కానీ అడిగితే లాంగ్ టర్మ్ రివ్యూలో గేమింగ్ కూడా టెస్ట్ చేస్తాను. సో దాని పరంగా అయితే మాత్రం ఇది ఓకే. డైలీ మీకైతే 8GB ర్యామ్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్లస్ 8GB అదనంగా విర్చువల్ ర్యామ్ అయితే వస్తుంది. అండ్ 512GB ఇంటర్నల్ మెమరీ వస్తుంది. దీంతో మీరు 512GB ఇంటర్నల్ మెమరీ గురించి నేను లాస్ట్లో మాట్లాడుతాను. సో దీంతో మీరైతే హ్యాపీగా ఈ ప్రాసెసర్కి, ర్యామ్ అండ్ రామ్కి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇక 512GB ఇంటర్నల్ మెమరీ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే గైస్, నాకైతే ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేస్తుంటాం. నా సామ్సంగ్ S22 Plusలో 128GB మాత్రమే ఉంది. అది వచ్చేసి నాకు గట్టిగా 4K వీడియో ఒక 25 minutes రికార్డ్ చేస్తే ఎగిరిపోతుంది అనమాట. సో కాబట్టి నేను దాంట్లో వీడియో రికార్డ్ చేసుకుని ఈ ఫోన్లోకి షిఫ్ట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. 512GB అంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో ఈ 512GBతో మీకు వచ్చే ఫోను సామ్సంగ్ S23 అల్ట్రా, అలాగే ఐఫోను ప్రో మ్యాక్స్ సిరీస్ అయితే వస్తాయన్నమాట. వాటి కాస్ట్ 1,00,000 పైన అయితే ఉంటుంది. బట్ మీకు కేవలం 30,000 లోపల ఇంత మెమరీ తీసుకురావడం అనేది నాకు ఒక ప్లస్ అని చెప్తే, నేను ఫస్ట్ ఈ ఫోన్ కొనడానికి నాకు మెయిన్ రీజన్ కూడా ఈ 512GB ఇంటర్నల్ మెమరీ అని చెప్తే, దానికైతే నాకు 100% సాటిస్ఫై అయితే అనమాట. ఇక నెక్స్ట్ దీంట్లో ఎక్స్ట్రా ఎలా కొన్నావు ఏంటంటే, నా దగ్గర S20 5G అనే ఒక మొబైల్ ఉంది. అది మా బుడ్డోడు పైన వేసి కింద వేసి దాన్ని నాశనం చేసి పడేసాడు. కొంచెం స్క్రాచెస్ పడ్డాయి, డిస్ప్లే పగిలితే మళ్ళీ నేను డిస్ప్లే వేయించాను. బట్ అది నాకు తర్వాత కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే 1.5 year అబోవ్ అయిపోయింది, డల్ అయిందనమాట. ఇక అర్థం చేసుకోవచ్చు దానికైతే టైం అయితే అయిపోయింది. సో కొంచెం దాంట్లో ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. దాన్ని అయితే ఎక్స్చేంజ్ పెట్టాను. దీనికి బంప్ డిస్కౌంట్ అయితే 9,000 వస్తుంది. సో ఆ ఫోన్ వచ్చేసి నాకు దగ్గర 10,000 చిల్లర అయితే పట్టది. సో కార్డ్ ఆఫర్ ఒక 1,000 రూపాయలు పట్టది. మొత్తం నాకు ఇది 10,050 రూపాయలు అయితే పట్టదు అనమాట ఈ ఫోన్, అన్ని ఆఫర్స్ పోగా. సో ఆ S20 5G నేను కొన్న కాస్ట్ 20+ అయితే కొన్నాను. ఇప్పుడు 20,000 అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. దాంట్లో రీప్లేస్ చేసుకుంటే ఈ ఫోన్ నాకు 100% అయితే వర్త్. అది చాలా మంచి ఫోనే గైస్. కాకపోతే దానికి ఇప్పుడు అంటే నాకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల దానికి కొంచెం ఇబ్బందులు అయితే వచ్చాయి. కెమెరాస్ కూడా కొంచెం పాడైపోయాయి అనమాట. ఫ్రంట్ కెమెరా పూర్తిగా డిస్ప్లే వేసాక పాడైపోయింది. అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా కొంచెం దెబ్బతిన్నాయి అనమాట. సో డిస్ప్లే వేసేటప్పుడు తీసి బిగించేటప్పుడు. సో ఇక దాని టైం అయిపోయిందని దాన్ని అయితే పంపించేసాను. చాలా మంచి ఫోన్ అది. సో ఆ విధంగా నేనైతే ఎక్స్చేంజ్ పెట్టుకున్నాను. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ నేను మిడ్ నైటే పోస్ట్ చేశాను. ఈ డీల్ నేను బుక్ చేసిన రోజు మిడ్ నైట్ పోస్ట్ చేశాను. సో మీరు కానీ టెలిగ్రామ్ ఛానల్ ఉన్నట్టు ఈ లూట్ అక్కడి నుంచి కూడా మీరైతే పొందొచ్చు అనమాట. సో ఇది దీని కథ కమానిషా. అండ్ నేను కొన్ని కెమెరా శాంపిల్స్ యాడ్ చేస్తాను, చూడండి. సో గైస్, ఇది ఈ వీడియోకి అయితే మీరు లాంగ్ టర్మ్ రివ్యూ అడిగితే మళ్ళీ ఖచ్చితంగా దీని యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ చేస్తాను. సరే, వీడియో ఫుటేజ్ చూడండి. థ్యాంక్ యూ. ఇంకా టెక్నో Camon 20 Proలో ఫ్రంట్ కెమెరా 2K 30 FPS వీడియో అనమాట. మీరు ఇక్కడ చూసి 2K 30 FPS ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకి స్టెబిలైజేషన్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ సన్ అయితే ఇప్పుడు నాకు ఫేస్ మీద అయితే పడుతున్నాడు, చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వస్తుందన్నట్టు వీడియో అవుట్పుట్ Camon 20 Proలో. అండ్ ఇది మనకి 1080p 30-60 FPS కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి నార్మల్ డే లైటింగ్ కండిషన్లో రికార్డ్ చేస్తున్న ఫుటేజ్ అనమాట. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే పెట్టండి. అండ్ వెనకాల HDR అయితే మనకి ఒక్కొక్కసారి బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది అండ్ ఒక్కొక్కసారి కొంచెం బ్రైట్ అయితే చేస్తుంది అన్నమాట బ్యాక్ ఎండ్. సో ఇది దీని యొక్క ఫ్రంట్ ఫుటేజ్. గైస్, ఇది మెయిన్ సెన్సార్ 4K 30 FPS వీడియో అనమాట. సో ఈ ప్రీమియర్ 20 Proలో మనకి 50 MP సెన్సార్ షిఫ్ట్ OIS అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మనకి 1080 60 FPSలో అయితే OIS పనిచేస్తుంది. 4K 30 FPSలో వీడియో ఫుటేజ్ ఎలా ఉందో చూడండి. జస్ట్ నేను బుడ్డ ట్రైపాడ్ ఉంటుంది కదా, దానికి మౌంట్ చేసి అయితే తీస్తున్నాను. అండ్ మనకి లైటింగ్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటే మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు.
మనకి డిఫరెంట్గా అంటే మనకి ఫేస్ మీద ఎండబడుతుంది. వీడియో క్వాలిటీ ఎంతవరకు అంటే ఎలా వస్తుందో, కలర్స్ ఎలా తీసుకుంటుందో మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ ఫుటేజ్ చూద్దాం, వచ్చేయండి గైస్. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ సెన్సర్ అంటే 180 MP అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు 4K 30fps వీడియో అయితే రికార్డ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. అది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇది 4K 30fpsలో మీకు వీడియో ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. మనకి డిఫరెంట్ లైటింగ్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. లైక్ కలర్ స్కిన్ టోన్ అయితే మీకు ఎలా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్ని కూడా రా ఫుటేజ్, ఎటువంటి ఎడిటింగ్ కూడా చేయట్లేదు. సో మనకు అల్ట్రా వైడ్ అయితే ఈ విధంగా తీసుకుంటుంది. అండ్ దీని స్టెబిలైజేషన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఇది ఫ్రంట్ కెమెరాలో మనకు వచ్చేసి బొకే ఎనేబుల్డ్ వీడియో అనమాట. సో ఫ్రంట్ కెమెరాలో మనం బొకే ఎనేబుల్డ్ వీడియో చేసి ఎలా అయితే ఉంటుంది, మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయితే ఈ విధంగా అయితే అవుతుంది. సో మీరు చెక్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ని. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ మనకి సబ్జెక్ట్ అయితే ఫోకస్లోకి వస్తుంది, మిగతా అంతా బ్లర్ అయితే అవుతుంది అనమాట. సిరీస్ ఈ విధంగా అయితే మనకి వీడియో అవుట్పుట్ మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని వీడియోస్ తీసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు ఆల్మోస్ట్ బ్లర్ అయిపోయింది, బట్ ఫేస్ తప్పితే మిగతాది ఏది తీసుకోవట్లేదు. సో ఫేస్ ముందుకు చేయి పెడితే తీసుకుంటుంది, కానీ సైడ్కి పెడితే మాత్రం ఎగిరిపోతుంది అనమాట. సో మనకి ఇది బొకే వీడియో అనమాట. ఈ ప్రీమియర్ 20 Proలో ఈ విధంగా అయితే వస్తుంది. ఇది కూడా మీకు 1080pలో రికార్డ్ చేసుకోవచ్చు గైస్. ఇది వచ్చేసి మీకు బొకే ఎనేబుల్డ్ బ్యాక్ కెమెరా ఫుటేజ్. సో మనకి బ్యాక్ కెమెరా కూడా బొకే ఎనేబుల్డ్ ఫుటేజ్ అయితే వస్తుంది. సినిమాటిక్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇది కూడా మీకు 1080pలో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. సో దీంట్లో కూడా మీకు స్టెబిలైజేషన్ అయితే కొంచెం వర్క్ అయితే అవుతుంది. అండ్ స్కిన్ టోన్స్ ఎలా ఉందో తీసుకోవచ్చు. నేను చేయి సైడ్కి పెడితే ఎలా ఉందో సో మీరు కమెంట్ అయితే చేయండి. ఆటో ఫోకసింగ్ ఎలా తీసుకుంటుంది, ఇంట్లో మనకి లేజర్ ఆటో ఫోకసింగ్ ఉండడం వల్ల కొంచెం ఫోకసింగ్ అయితే స్పీడ్గానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో బ్యాక్ కెమెరా నుంచి అయితే మీరు బొకే వీడియో తీసుకుంటే ఈ విధంగా అయితే